ఇంకా బాగి మోడల్ కింద రెడీ అయ్యి వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత టేకులు చెప్పినా పాపం భయపడుతూ ఉంటుంది, ఏం చెప్పలేకపోతూ ఉంటుంది. ఇంకా అది చూసి చిత్ర, మనోహరి ఇద్దరు కలిపి తెగ ఆనందపడిపోతూ ఉంటారు. బాగి కూడా ఏం చేయలేకపోతుంది, జస్ట్ షో ఆఫ్ చేస్తుందని చెప్పి. ఇంకా అమర్ ఇదంతా చూసి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, నువ్వేం కంగారు పడుకు చెయ్యి అని చెప్పి కళ్ళు సైకిల్తోనే అంతా చెప్తా ఉంటే బాగి ఇంకా మొత్తం చేసేస్తుంది. ఆ డైలాగ్ చెప్పి ఇది విచిత్ర సిల్క్స్, కంచి, ఉప్పడ అన్ని సారీస్ ఇక్కడే అమ్ముతామని చెప్పి ఇంకా అక్కడ ఉన్న చిత్ర, ఇంకా వినోద్, మనోహరి వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇది చూసి. ఇంకా అక్కడ ఉన్న డైరెక్టర్ వాళ్ళందరూ థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చేసి టేక్ అయిపోయింది అని చెప్పి ఇంక తర్వాత స్టిల్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న ఆరు కూడా చూసి బాగా చెప్పలేకపోతున్నప్పుడు ఆరు కూడా బాగా సపోర్ట్ ఇచ్చి నేను ఇక్కడే ఉన్నా, నువ్వేం కంగారు పడుకు, బాగా చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ షూట్ అయిపోయి మోడలింగ్ ఫొటోస్ అన్నీ అయిపోయిన వెంటనే బయటకు వచ్చి వాళ్ళ అక్కతో ఇలా అంటూ ఉంటుంది, అక్క మీరు ఉన్నారని చెప్పారు, నాకు చాలా బాగా టెన్షన్ వచ్చింది, మీరు ఉన్నారని చెప్పిన వెంటనే నాకు చాలా ఆనందం, మీరు సపోర్టింగ్గా మా ఆయన కూడా సపోర్ట్ చేసిన వెంటనే నేను చేయగలిగాను అక్క అని చెప్పి చెప్తూ ఉంటుంది. బాగా ఆరు గుచ్చి ఇంకా ఆరు ఇలా అంటూ ఉంటుంది, నీకు అక్కడ ఉన్న చిత్ర, మనోహరి ఇంక మిగతా వాళ్ళందరిది కూడా దిష్టి తగులు ఉంటుంది, తీసుకొని చెప్పి అన్న వెంటనే అక్క మీరే తీయండి అన్న వెంటనే సరే అని చెప్పి అంటుంది. ఇంక వెనకాల గుప్తా గారు ఇలా అంటూ ఉంటారు, ఆత్మలు దిష్టి తీయకూడదు, అది నిషిద్ధం అనుకొని చెప్పిన వెంటనే ఓకే సరే అని చెప్పి ఇంకా ఆరు ఇలా అంటూ ఉంటుంది, వెళ్ళి మీ ఆయనతో తీపిచ్చుకు బాగి మంచిగా తీస్తారు అని చెప్పి అంటే ఆయన ఎలా తీస్తారక్క అని చెప్పి ఒప్పుకోరంటే మీకు ఎలా తెలుసాక ఒప్పుకుంటారని చెప్పి అంటే అది నాకు తెలుసు, మా ఆయన నాకు కూడా తీసేవారు, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చి ఇదిగా ఉంటే కనుక అని చెప్పి అన్న వెంటనే సరే అడుగుతాను, కానీ నాకు భయం అంటే సరే వెళ్ళి రాతోడు అడుగు, రాతోడు వెళ్ళి ఒప్పిస్తాడు అనుకొని చెప్తూ ఉంటుంది ఆరు. ఇంకా బాగా అయితే సరే అని చెప్పి వెళ్ళి రాతోడు నడుతుంది, నాకు దిష్టి తీయమని చెప్పు రాతోడు మా ఆయనకి అని చెప్పి సరే నేనా అంటే ప్లీజ్ ప్లీజ్ రాతోడు అని చెప్పి బతిమలాడితే సరే అని చెప్పి ఒప్పించడానికి వెళ్తాడు. ఇంకా అమర్ రూమ్లో తల దూకుంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి రాతోడు చూసి అనుకుంటాడు మా సార్ ఎంత అందంగా తల దూకుంటున్నారని చెప్పి బాగా చేతులు కట్టుకొని నువ్వేం చూస్తున్నారు రాతోడు అంటే మా సార్ ఎంత బాగా దూకుంటున్నారో చూస్తున్నారు, ఆ కింద షెల్ఫ్లో జెల్ కూడా ఉంది అది కూడా తీసి రాసుకుంటారని చెప్పి అన్నవని సరే అని చెప్పి అంటే నువ్వు దేని గురించి వచ్చారు రాతోడు, నాకు దిష్టి తీయడానికి గురించి ఒప్పించడానికి కదా వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది బాగి. ఇంక సరే అని చెప్పి రాతోడు వెళ్ళి ఒక దాంట్లో ఉప్పు ఒక దాంట్లో ఎండుమిర్చి ప్లేట్లో వేసుకొని తీసుకొస్తాడు బౌల్స్లో. ఇంకొచ్చి అమ్మరికి ఇలా చెప్తూ ఉంటాడు, సార్ బాగీకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కదా, అందరూ అప్రిషియేట్ చేశారు కదా, తనకి దిష్టి తగులు ఉంటుంది, కొంచెం మీరు తీయచ్చు కదా సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు రాతోడు. నేనా అనుకొని అంటూ ఉంటాడు, ఇవన్నీ వంటగదిలో ఉండాల్సి ఇవి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మర్ మళ్ళీ. ఇంకా అన్న వెంటనే ఇంకా అక్కడ ఉన్న బాగీ కూడా చెప్తాడు, ఇగో సార్ బాగీ చెప్పింది నాకు అనుకొని అన్న వెంటనే ఇంక బాగీని పిలుస్తాడు. బాగి పారిపోదని చూస్తే రా అని చెప్పి అంటూ ఉంటాడు. చెప్పు అనుకొని అంటే నేను బాగా చేశాను కదా, దిష్టి తగులు ఉంటుంది, పక్కింటి అక్క చెప్పింది నాకు, అందుకని చెప్పి కొంచెం తీయండి అంటే పక్కింటి అక్క నీకే కనిపిస్తుంది మాకు ఎప్పుడు కనిపించింది అనుకొని అంటే అక్కడే ఉంది కానీ మీకు కనిపించలేదని మీ కళ్ళు కనిపించేమో నాకైతే ఎప్పుడు కనబడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అమర్ తన చేయి పట్టుకొని పారిపోదామని చూసిన పట్టుకొని ఆగు నేను తీస్తానని చెప్పి తీస్తాడు. తీసిన వెంటనే ఇంక మైమర్చిపోతూ ఉంటుంది. అంతా పక్క నుంచి ఆరు ఇంక గుప్తా గారు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా ఆరు అయితే తెగ బాధపడిపోతూ ఉంటుంది, మా ఆయన తీసేస్తున్నారు అని చెప్పి. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంక మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా ఆరు దగ్గరికి వచ్చి బాగా రాఖీ కడుతుంది. అక్క ఇక్కడికి వచ్చిన డే 1 నుంచి నువ్వే కదా నాకు సపోర్ట్ చేసావు, నన్ను బాగా చూసుకున్నావు, మా ఆయనతో ఎలా ఉన్నాడో నేర్పావు, తన కోపాన్ని ఎలా తీసుకోవాలో చూపించే ప్రేమను ఎలా అర్థం చేసుకుని చెప్పావు, అందుకని అక్క ప్లీజ్ నువ్వే నాకు అన్నయ్య కానీ చెల్లెవు కానీ అక్కవు కానీ అన్నీ అని చెప్పి నీకు రాఖీ కడదాం అనుకుంటే ఇంత బాగా నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు కాదంటాను బాగి, సరే కట్టు అని చెప్పి కట్టి అక్షింతలు ఇస్తుంది, తన కాళ్ళకి దండం పెట్టి ఇంకా స్వీట్ కూడా తినిపిస్తుంది. ఇంక మిగిలిపోయిన రాఖీ అక్క నీకు ఇంకో అన్నయ్య ఉన్నారన్నావు కదా, తీసుకెళ్ళి ఆ రాఖీ తనకి కట్టు అని చెప్పి అంటాడు. సరే అక్క నాకు పని ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా ఆరు ఆ ప్లేట్ తీసుకొని గుప్తా గారు అని పిలుస్తుంది, ఏంటి బాలిక అని చెప్పి అనుకొని వస్తే మీరు నేను చనిపోయిన కాంచి ఆత్మగా ఉన్న కాంచి మీరే నాకు తోడున్నారు, ఏ కష్టం వచ్చినా మీరు నన్ను ఎలా చూసుకున్నారో ఒక అన్నయ్య కిందే, నాకు అనాథాసలో పెరిగిన తర్వాత నుంచి నాకు ఏ బంధాలు లేకపోయినా ఇంటికి వచ్చి అన్ని బంధాలు వచ్చాయి, అందుకే మీకు ఇప్పుడు రాఖీ కడదాం అనుకున్న వెంటనే గుప్తా గారు కూడా చాలా ఆనందంలో చాలా ఇదైపోతూ ఉంటారు అతను ఆరు మాటలకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యువర్ ఛానల్. థ్యాంక్ యూ.